కూర్చొని దేవుని మాటలు వినాలి. ఇక్కడ ఏ వ్యవహారాలకి వెళ్ళకూడదు, కూర్చోవాలి. ఇంకా ఎవరెవరు ఉన్నారు? అందరూ కూర్చోమనండి. అందరూ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎవరికి మంచినీళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఏ సౌకర్యం లేకపోయినా పర్వాలేదు, అందరూ దేవుని దగ్గర కూర్చోండి. ఇక్కడ రాయబడి ఉంది, నిన్ను పిలిపించితిమి, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై మేము ఇక్కడ కూడి ఉన్నాము. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వినకే మనం ఇబ్బంది పడ్డాం ఈరోజు వరకు. ఆయన మాటలంట మీరు శ్రద్ధగా వినమని దేవుడు చెప్తున్నాడు. ఆయన మాటలు వినడానికంట దేవుడే చెప్పాడంట, పేతురుని పిలిపించండి అన్నాడంట. వచ్చారు, పేతురు గారు వచ్చారు, కూర్చొని వినమంటున్నారు. అందుకు పేతురు నోరు తెరిచి ఒక్కొక్క మాట కూడా మీరు శ్రద్ధగా వినండి. దేవుడు పక్షపాతి కాదు. ఈ మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడికి నమ్ముకున్న వాళ్ళు, నమ్ముకోలేని వాళ్ళు, హిందువులు, ముస్లిమ్సు, క్రైస్తవులు, ఇలాంటి భేదాలు ఏమి దేవుడికి ఉండవు, మనుషులకు ఉంటాయి. ఇది మీరు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మానవ జాతి, ప్రపంచంలో ఉన్న మగ ఆడ, ఈ రెండు, ప్రపంచంలో ఉన్న ఏ కులమైనా ఏ మతమైనా ఒకే దేవుడికి పుట్టారు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మనందరం దేవుడి పిల్లలం. మత భేదాలు అనేవి మనుషులు కలగజేసినాయి, కుల భేదాలు మనుషులు కలగజేసినాయి. ఇదొక పేట, అదొక పేట, అదొక పేట, అదొక పేట. అక్కడ గౌళ్ళు ఉంటారంటే, ఇక్కడ దాకళ్ళు ఉంటారంటే, అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఉంటారు, రెడ్లు ఉంటారు. చూసారండి? కూర్చో. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో అందరూ పీల్చేది ఒకే గాలి. దేవుని స్తోత్రం. ఏ పేటలో గాలి ఆపేస్తే ఆ పేటలో కూడా చచ్చిపోతారు, అంతేనా? ఏ పేటలో నీళ్ళు ఆపేస్తే ఆ పేటలో కూడా చచ్చిపోతారు. మరి నీటికి గాలికి కులం ఉందా? ఉందా? మతం ఉందా? సరే, పెద్ద పెద్ద కులాల వాళ్ళకి 3 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా? ఎక్కువ కళ్ళు ఉన్నాయా? ప్రపంచంలో అందరికీ 2 కళ్ళు 2 చేతులు 1 ముక్కు. ఎవరి ఆకారమైన తేడా ఉందా? తేడా లేదు. కాబట్టి దేవుడు ఒక్క జాతి మనిషి నుంచి ఆదాము హవ్వలకి మనందరినీ పుట్టించాడు. కాబట్టి అందరికీ తాతయ్య మా అమ్మ ఆదాము హవ్వ. హల్లెలూయా. మీ తాత పేరు, మీ అమ్మమ్మ పేరు, ఈ పేర్లు అవసరం లేదు మీకు. ఓకే, మానవులందరికీ ప్రభు దేవుడు, ఆయనే మనలను పుట్టించను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు క్రైస్తవులకు దేవుడు, హిందువులకు దేవుడు కాదు, ముస్లిమ్స్కి దేవుడు కాదు, క్రైస్తవులకు దేవుడు అని యేసు ప్రభు చెప్పలేదు. నేను క్రైస్తవుల దేవుణ్ణి అనలేదు. దేవుడు అందరికీ ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు మొట్టమొదటి మాట చూస్తే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకున్నాడు దొంగోడు, యేసు ప్రభుని నమ్ముకున్నాడు లంచాలు తీసుకుంటాడు, యేసు ప్రభుని నమ్ముకుంటాడు వంచన చేస్తాడు, అప్పులు ఎగ్గొడతాడు,
యేసు ప్రభుని నమ్ముకుంటాడు, వ్యభిచారం చేస్తాడు. యేసు ప్రభుని నమ్ముకుంటాడు, తాగుతాడు. దగ్గరికి కూడా దేవుడు రానివ్వడాలని. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకొని భయపడి నీతిగా ఎవరిది ఒక్క రూపాయి ముట్టుకోకుండా, ఎవరిని మోసం చేయకుండా, తప్పుడు పనులు చేయకుండా, కష్టార్జితంతో నేను బాగా నష్టపోయినప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు అందరూ, అబ్బాయి వ్యాపారం చేసావు, ఓయ్ అలా చేయకూడదు, కూర్చో, వ్యాపారం చేసావు, నష్టం వచ్చింది నీకు, నువ్వెవరిని మోసం చేయలేదు, వ్యాపారంలో నష్టపోయావు నువ్వు, దేవుడు మళ్ళీ నిన్ను నిలబెడతాడు. మోసం చేయటం వేరు, నష్టపోవటం వేరు. కావాలని మోసం చేయటం వేరు, నష్టపోవటం వేరు. ఇక్కడ దేవుడు అందరిని పరీక్షిస్తాడు. నువ్వు ఎందుకు అప్పు చేసావు, ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావు, ఎందుకు వాళ్ళని ఇలా చేసావు. దేవుడు నీ యొక్క నీతిని పరీక్షిస్తాడు. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న నీలో నీతి లేనప్పుడు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించడు. హల్లెలూయా. ఒకవేళ మీరున్నారు, కష్టపడుతున్నారు, నీతిగా ఉన్నారు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిది తినలేదు, దొంగతనం చేయలేదు, తాగలేదు, వ్యభిచారం చేయలేదు, తప్పుడు పనులు చేయలేదు, మిమ్మల్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారు. నీతి లేనప్పుడు బైబిల్ పట్టుకున్న ఏం ప్రయోజనంలే. నీతి లేనప్పుడు పాటలు పాడి ప్రయోజనం లేదు. కాబట్టి యేసు ప్రభు అంటాడు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి మొదట. క్రైస్తవులందరికీ అదే చెప్పాడు. మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఎక్కడో అన్నీ ఎగ్గొట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చో హల్లెలూయా అంటే ఏమిటండి ప్రార్థన? మనసు మార్చుకోమన్నాడు. కాబట్టి భయపడి నీతిగా నడుచుకోవాలి. ఏం చేయాలమ్మా? భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. చూసారండి, రేపొద్దున్న మనందరం చనిపోయాక తీర్పు ఉంటుంది. సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడు. యేసుని నమ్మిన వారు అక్కడ ఉంటారు, యేసుని నమ్మని వారు అక్కడ ఉంటారు. యేసుని నమ్మిన వారు, నమ్మని వారు కూడా ఉంటారు. యేసుని నమ్మిన వారు నీతి లేని వారు, యేసుని నమ్మని వారు నీతి గలవారు అయితే వీళ్ళని నరకానికి పంపుతాడు, వాళ్ళని పరలోకానికి పంపుతాడు. హల్లెలూయా. నీతి లేదనుకోండి ప్రయోజనమే. మీకు చుట్టుపక్కల చెడ్డ పేరు ఉందనుకోండి, మీరు ప్రభువులో ఉండే ప్రయోజనంలే. రైట్. ఇంకోటి ఏంటంటే, జన్మ పాపము, కర్మ పాపం, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. కుటుంబాల్లో జన్మలో ప్రారంభమైనటువంటి పాపాలు, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన రోగాలు, పాపాలు, శాపాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి. కర్మ అంటే మనం పుట్టిన తర్వాత చేసేటటువంటి పాపాలు. మరి దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే పాపం నుంచి విడుదల పొందాలి. ఈ పాపం నుంచి విడుదల ఎవరివ్వగలరు? పాపము లేనివాడే పాపంలో ఉన్న వారికి విడుదల ఇవ్వగలడు. ఈ ప్రపంచంలో ఇంతవరకు పాపము లేని ఒకే ఒక్కడెవరంటే యేసు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి యేసు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, మళ్ళీ చెయ్యను అని నిర్ణయానికి రావాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మళ్ళీ పాపం చేయకూడదు. జన్మకర్మ పాపాలు లేనటువంటి యేసు, ఆయనకి జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు కనుక
ఆయన ఆశ్రయించినప్పుడు విడుదల దొరుకుతుంది. అదే సువార్త. ఏమండి, అసలు యేసు నమ్ముకోవాల్సిన అవసరం ఏంటంటే అని అడిగితే కనుక నీ జన్మ కర్మ పాపాలు పోవటానికి యేసు నమ్ముకోవాలి. హల్లెలూయా. కానీ మళ్ళీ పాపం చేయటానికి యేసు నమ్ముకోక్కర్లేదు. ఆ దరిద్ర పనులు మళ్ళీ మొదలెట్టావు అనుకో, 2 అంతల నరకం గ్యారంటీ నీకు కదా. వింటున్నారా? కాబట్టి భయపడి నీతిగా నడుచుకోవాలి. ఇక్కడ 36వ వచనం ఏముందో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ఉదాహరణకి భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? పేరు చెప్పు. తెలుసమ్మా? తెలుసా? గట్టిగా చెప్పండి. సిగ్గుపడుతున్నారంటే ఆయన ఏమో అనుకోడు. మోడీ గారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది, భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో ఒక్కరైనా అతడు మాకు ప్రధానమంత్రి కాదు, ఇతను మాకు ముఖ్యమంత్రి కాదంటే చెల్లుతుందా? 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 చల్లదు కదా. ఎలాగా? అది ప్రజాభిప్రాయం, నిర్ణయం, ఎలక్షన్ ద్వారా వాళ్ళు అధికారులు అయ్యారు. అలాగే భీమవరంలో మన కలెక్టర్ గారు ఉన్నారు. ఆ కలెక్టర్ గారికి మాకు సంబంధం లేదంటే కుదురుతుందా? కుదరదు కదా. అలాగే సృష్టికర్త అయిన దేవుడు, భూమిని ఆకాశమును చేసిన దేవుడు, ఈ ప్రపంచం మొత్తానికి యేసుక్రీస్తుని ప్రభువుగా నిర్ణయించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించవలసిందే. ఆయన్ని ప్రభువుగా నియమించిన వాడు దేవుడు. ఏళ్ళైతే 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు, పోతారు. ఇంకొకళ్ళు వస్తారు. ఈ అధికారులందరూ ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇది ఎవరు స్థిరం లేదు. కొంతకాలానికి చచ్చిపోతారు అందరూ. కానీ దేవుడికి మరణం లే. దేవుడికి మరణం లేదు. సృష్టికర్తకు మరణం లేదు. అలాంటి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని ప్రభువుగా నియమించాడు కనుక ప్రతి నోరు ఆయన్ని ప్రభు అని చెప్పవలసిందే. ప్రతి మనిషి ఆయన దగ్గర రక్షణ పొందవలసిందే. హల్లెలూయా. కుదరదంటే ఎలా కుదురుతుంది? కుదరదంటే ఎలా కుదురుతుందంటే ఈ కుదరదనే వాళ్ళు అందరి సంగతి తీర్పులో చెప్తాడు దేవుడు. కుదరదా? నాగేశ్ ప్రభు కాదు అనడానికి వీలు లేదు. నిర్ణయించింది ఎవరు? గట్టిగా దేవుడు. దేవుడు నిర్ణయాన్ని కాదనే శక్తి. నా దగ్గరికి ఒకసారి ఒక ఆయన వచ్చి సువార్త చెప్తుంటే, యేసు ప్రభు తప్ప దేవుళ్ళు ఎవరు లేరా అని అడిగాను. కాదండి, దేవుడు నిర్ణయించిన ప్రభు అన్నాడు. ఎలా పోవాయా? మీ దగ్గర అదే వచ్చింది. యేసు ప్రభు ఒక దేవుడు అని చెప్పి ఒప్పుకుంటాను, కానీ ఇంకా దేవుడు 3 మంది ఉన్నారు అన్నాను. నాకేం చెప్పలేక వెళ్ళిపోయాడు అతను. తర్వాత కొన్నాళ్ళకి నేను సేవకుడిని అయ్యానని తెలిసి మోకరించి చాలా సంతోషపడ్డాడట. ప్రార్థన చేసి, ప్రభువా ఎలాంటి వ్యక్తిని మీరు సేవకుడిగా చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి గల
శాశ్వత ముక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును, భేదమేమియు లేదెవ్వరికి, నాదుని స్మరింపదరింపగా. పైనున్న ఆకాశమందున యేసు నామములో శక్తి కలదు, శాశ్వతానంద శాంతము కలదు. యేసు నామములో రోగ శుద్ధి, విశ్వసించిన మోక్ష సమృద్ధి. పైనున్న ఆకాశమందున. ఈ పిల్లవాడు చూస్తే నాకు చిన్నప్పుడు కథోటి గుర్తుకొచ్చింది. ఒక అతను చాలా కష్టపడుతున్నాడు, చాలా పని ఎక్కువగా ఉందట. ఏదన్నా కొనుక్కుందాం సంతలోకి వెళ్ళి పని బాగా కష్టపడుతున్నాను నేనంటే ఒక అతను కోతిని చూపించాడంట. ఏ పని చెప్పినా 5 నిమిషాల్లో చేసేస్తుంది. రేట్ ఎంత అంటే ఎంత. మీకు తెలుసా, తమిళనాడు తర్వాత కోర్టు బ్యాన్ చేసింది కోతులు కొబ్బరి తోటలో కొబ్బరికాయలు తీసేవి. తమిళనాడు అంతా కూడా కోతులే తీసేవి కొబ్బరికాయలు. కరెక్ట్గా మంచి మంచి కాయలు ఇలా చూసి మరి 1 గంటలో తోటంతా తీసేసేవి కొబ్బరికాయలు అవి. కానీ తర్వాత బ్యాన్ చేశారు వాటిని, చేయకూడదు అలా తప్పు అని. అలాగ కోతుని కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక కాకపోతే ఒకటే కండిషన్ ఏంటంటే ఎప్పుడు పని చెప్పాలి దానికి. ఏ మాత్రం ఖాళీగా ఉన్నా పీకెత్తుంది. అంచేత దానికి పని చెప్తున్నాడు, నిమిషంలో చెప్పా అంటుంది, చెప్పవా అంటుంది. బుర్ర చెడిపోయింది, ఏం చేయాలో అర్థం కాల. అలా ఒక సాధువు వెళ్తున్నాడు, అయ్యా నాకు చాలా పెద్ద సమస్య వచ్చేసింది, ఇది పని నిమిషంలో చేసేస్తుంది, పని చేయకపోతే పీకేస్తుంది, ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఇలా కోతి అని వచ్చాడు. ఒక స్తంభం ఒకటి పెట్టాడు, స్తంభం పైకి ఎక్కువ అన్నాడు, ఎక్కింది. కిందకి దిగు అన్నాడు, దిగింది. మళ్ళీ పైకి ఎక్కువ అన్నాడు, ఎక్కింది. కిందకి దిగి ఇదే చెయ్యని వెళ్ళిపోయాడు. నీరసం వచ్చేసి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ కోతిని పనికి పెట్టుకోవడం ఏంటి కదా. రోజుని మెంటల్ రిటార్టెడ్ చిల్డ్రన్ తీసుకెళ్తే చూపిస్తానికి తీసుకెళ్ళారు నాకు. ఆయన అన్నాడు, ఈ అమ్మాయి మొత్తం బాగా అయిపోయింది అన్నాడు. ఆ అమ్మాయి పళ్ళెలన్నీ గ్లాసులు కడిగి ఏకంగా పైన ఇంత దాకా పెట్టుకుని వస్తుంది. ఈ అమ్మాయి బాగా అయిపోయింది అన్నాడు. చాలా సంతోషం అన్నాను నేను. నా పక్కన ఆఫీసులో ఉన్నాడు, ఇలాంటి వాళ్ళందరూ బాగవుతున్నారండి ఇక్కడ అన్నాడు. వెంటనే నమస్కారం అండి అంది ఆవిడ. మొత్తం పళ్ళేలు కంచాలు గ్లాసులన్నీ కాళ్ళు చితక్కొట్టేసినాయి ఆయనకి. నేనన్నాను, ఇదేం బాగుపడతాయా బాబు అని. సరే ఏమైనప్పటికీ మన పొట్టోడికి సరైన సీట్ ఇది, బాగుంది, హాయిగా ఉంది, దర్జాగా కూర్చున్నాడు. ఏమైనప్పటికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. తర్వాత ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించుటకు ఇశ్రాయేలుకి పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. సమాధాన సువార్త ఏంటి? సమాధాన సువార్తకి అర్థం ఏంటి? ఏ మనిషి అయితే పాపం చేశాడో అతడు దేవుడితో సమాధానం పోగొట్టుకున్నాడు. ఆదాము హవ్వల్ని తోటలోంచి బయటికి గెంటేశాడు దేవుడు. ఒకచోట చెప్తాడు, మీకు నాకు మధ్యలో పాపము అడ్డము అంటాడు ఎవరినైనా సరే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం ఎవరైనా సరే మనలో పాపం ఉంటే దేవుడికి మనకి సమాధానం ఉండదు. అందుకే మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో శాంతి ఉండదు. కాబట్టి సమాధాన సువార్త ఏంటో తెలుసా? దేవుడికి మనిషికి పోయిన సమాధానం కొరకు యేసు ప్రభు శిలువలో రక్తం చిందించి చనిపోయి రక్తంతో పాపాన్ని కడిగి పాపము లేకుండా మనిషిని తీసుకెళ్ళి దేవుడితో కలిపాడు. హల్లెలూయా.
అంటే ఇప్పుడు పాపం నుంచి విడుదల పొందిన వ్యక్తికి దేవుడికి సమాధానం ఉంటుందా? ఉంటుందమ్మా, ఉండదు. పాపం నుంచి విడుదల పొందకపోతే పాపం దేవుడికి మనకు అడ్డం. చాలామందికి సువార్త యేసుప్రభు ఎందుకు అర్థం అవ్వట్లేదంటే, యేసుప్రభు నమ్ముకుని కూడా పాపంలో ఉన్నవారిని చూసి మనకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. నాకు కూడా అర్థం కాలే. నేను చాలామంది పాస్టర్లతోటి సరదాగా మరి వారితో ప్రయాణాలు చేశాను, చాలా సంఘాలకు వెళ్ళాను. ఒక పాస్టర్ గారు ఇక్కడ కూర్చోండి అని చెప్పి రాత్రి 1 గంటకు వచ్చాడు. ఇంకో పాస్టర్ గారు అబద్ధాలు ఆడుతున్నాడు. ఏంటి ప్రభు వీళ్ళందరూ ఇలా ఉన్నారు, సంఘస్థులు ఇలా ఉన్నారు అని చాలా సంఘాలు చాలామంది సేవకుల్ని చూసి దేవుడిని అడిగాను నేను, ఏంటిది అంటే దేవుడు అన్నాడు, వాళ్ళు కూడా వదిలేయి, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. అప్పటి నుంచి నేను ఆయన్ని వెంబడించడం ప్రారంభించి లోపాలు సరి చేసుకుంటూ వస్తున్నాను. అంటే నేను పరిపూర్ణుణ్ణి అని చెప్పడం లేదు, కానీ యేసుక్రీస్తుని నమ్మిన వారు పాపం చేస్తున్నప్పుడు అక్కడతోటే అడ్డం వచ్చేస్తారు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత ఉన్న వారు ఎవ్వరూ రక్షణలోకి రారేళ్ళని చూసి. యేసుక్రీస్తుని నమ్ముకున్న 2 మనుషులు కుక్కల్లా కాట్లాడుకుంటుంటే పక్కన ఉన్నవాడు రక్షణలోకి ఎలా వస్తారు? ఆలోచించండి. ఈ సమాధాన సువార్త అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించను. మీకు దేవుడి గురించి తెలుసండి? దేవుడు ఎవరో తెలుసండి మీకు? అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలుసండి మీకు? తెలుసుకోండి. దేవుడు ఈ లోకానికి వస్తే మనలాగే ఉంటాడు. దేవుడు తన స్వరూపములో నరుణ్ణి చేశాడు. హల్లెలూయా. దేవుడు మనలాగే ఉంటాడు. అలాగే దేవుని శక్తి తెలుసా మీకు? ఈ సమస్త సృష్టిని ప్రతి క్షణము వీక్షిస్తూ నడుపుతున్నాడు. భూమి, సూర్యుడు, గోళాలన్నీ కూడా శూన్యంలో చాలా రయ్యమని తిరుగుతూ ఉంటాయి, వేగంగా తిరుగుతూ ఉంటాయి. దానికి దీనికి మధ్యలో చాలా తక్కువ ఖాళీ ఉంటుంది. ఆ 2 గ్రహాలు కనుక దగ్గరకు వచ్చి కలిసినాయి అంటే విస్ఫోటం, మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. హల్లెలూయా. అంత వేగంగా వాటిని తిప్పుతున్నాడు. చంద్రమండలంలోకి వెళ్ళిన ఆయన అంటాడు, అయ్యో బాబోయ్, దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుడండి, మానవులను విమోచించటానికి పాపము నుండి, శాపము నుండి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి లోకానికి పంపాడు. హల్లెలూయా. మరి ఆయనకు శక్తి ఉంది, పరిశుద్ధాత్మ ఉందంటానికి నిర్ణయం ఏంటి? కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, మూగవాడికి నోరిచ్చాడు, చెవిటివాడికి చెవులు ఇచ్చాడు, కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు. మరి ఎవరు చేయలేకపోయారు అలాగా. ఆ శక్తి ఆయనకుంది కనుక. ఒక శ్మశానాల దగ్గర ఒకడు 2000 దెయ్యాలు పట్టుకుని వాడినాడు, రాళ్లతో కొట్టుకుంటుంటే ఒక్క క్షణంలో అతను విడుదల చేశాడు. 38 ఏళ్ల నుంచి పడిన రోగిని ఒక్క క్షణంలో లేవనెత్తాడు. హల్లెలూయా. ఇవన్నీ అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. మనలను రక్షించడానికి అధికారం కలిగిన దేవుడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు, యేసు, మనిషి, ఇంకెవ్వరు లేరు మధ్యలో. దేవుడు, మనిషి, మధ్యవర్తి. దేవుడులాగే మనిషి ఉన్నాడు, మనిషిలాగే దేవుడు ఉన్నాడు. దేవుడికి కళ్ళు, చేతులు, కాళ్ళు, తలలో ఏమి ఎక్కువ ఉండవు, మనలాగే ఉంటాడు. ఒకవేళ దేవుడి లోకానికి వస్తే మన ఆకారంతో వస్తాడు. అందుకే దేవుడు మన ఆకారంతో యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎక్కడో ఏదో కాదు, మన ముందు, మన యందు ఉన్నాడు. ఒకరోజు ఒక ఆయన దేవుడిని చూద్దామని అన్నీ తిరిగి వచ్చి పడుకున్నాడు ఇంట్లో. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ లోపల ఉన్నవాడిని ఎక్కడ వెతుకుతున్నావు అన్నాడు. కూర్చో, అయిపోయింది, కూర్చో, నీకు చాలా ఇబ్బందిగా ఉంది
అయినా తప్పదు, నీకు అసిస్టెంట్ పాస్టర్ పోస్ట్ ఇచ్చాను ప్రస్తుతానికి. కట్టేసినట్టు ఉంది అప్పుడు కదా. చూసారండి, వింటున్నారా? దేవుడు మానవుడు, దేవుడికి మానవుడికి మధ్యవర్తి యేసుక్రీస్తు అను నరుడు. సరే అండి, ఇప్పుడు మధ్యవర్తిగా వేరే ఎవరినైనా పంపితే మనకు ఎలాగ అర్థమవుతుంది? నరుడు కాబట్టి మనకు అన్నీ అర్థమవుతున్నాయి. హల్లెలూయా. దేవుడుగా వచ్చి మన మధ్యలో ఉండలేడు దేవుడు, నరుడు కాబట్టి. ఇప్పుడు నేను వేరే ఏదో భాషలో ఇక్కడ గంటసేపు మాట్లాడితే మీరు మధ్యలేక ఎస్తేరు గారి వైపు, ప్రేమ్ కుమార్ వైపు చూస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు అర్థమైన భాషలో మాట్లాడకపోతే మీరు కూర్చోలేరు. అలాగే యేసు ప్రభు నరుడుగా రావడానికి కారణం నరులందరితోటి సహవాసం చేయటానికి. హల్లెలూయా. కాబట్టి ఏ దేవుడు కాదు, నరుడుగా వచ్చిన దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, దేవుడు ఆయనకు తోడయుండెను గనక మేలు చేయొచ్చు. నేను తొందరగా ముగించేస్తాను, ఎక్కువసేపు చెప్పను. దేవుడు అనేవాడు ఏం చేయాలమ్మా చెప్పు? మేలు. చెప్పమ్మా, మేలు చెప్పాలి అందరూ. మేలు చేయొచ్చు చెప్పాలి అందరూ. దేవుడు పిల్లలు ఏం చేయాలి? కీడు చేయాలి, అంతేనా? ఏం చేయాలి? మేలు చేయాల. నేను పెనుమంట అన్న వెంటనే సంతోషపడ్డాను. ఏంటి 2 వారాల్లో మళ్ళీ వచ్చింది, 2 వారాల కింద అక్కడ పెట్టాం, మళ్ళీ 2 వారాల్లో పెనుమంట వస్తుందేమో అని ఆలోచన వచ్చింది. పెనుమంటలో 2003లోనే సంఘం స్థాపించాలనుకున్నాను నేను. ఏమైనప్పటికీ అనేక మందిని యథార్థత వైపుకి నడిపించాలి, దేవుడి చిత్తం కోసం ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి యథార్థమైన వాక్యంలోనికి 2 వారాల కిందట ఆ గౌడ అక్కడ మావుడూరు రోడ్లో మేము సువార్త పెట్టాం. గ్లోరీ గారు అన్నారు, ఏమండి అందరూ చాలా సంతోషపడుతున్నారు, తప్పకుండా మళ్ళీ చేద్దాం. మావుడూరు దగ్గర ఆ లోపల ఊరు 1 సంవత్సరం పాటు వెళ్ళాను నేను. ఏ ఊరు చెప్పాను కదా మరి మీకు. నాకంటే జ్ఞాపశక్తి ఎక్కువ ఆయనకి. కన్స్యూమర్రా అది 1 సంవత్సరం పాటు వెళ్ళాం అక్కడికి. దేవుడు ఆలోచన మనకు అర్థం కాదు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మేలు చేయొచ్చు. ఇప్పుడు ఈ రామాంజనేయులు గారు, ఇక్కడ ఉన్న మొత్తం ప్రేమ్ కుమార్ గారు బంధువులు, అందరి కుటుంబాలకి ఏం చేయటానికి వచ్చాడు యేసయ్య చెప్పాలి? మేలు చేయటానికి. మేలు చేయటానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు మేలు చేయాలంటే అడ్డాన్ని వదిలించాలి. ఏంటో అడ్డం? అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. మీకు అపవాది గురించి చెప్తాను. అపవాది అంటే దేవుడికి వ్యతిరేకమైన వాడు, అంటే పాపాన్ని ప్రోత్సహించేవాడు, పాపాన్ని ప్రోత్సహించేవాడు, మరణాన్ని ప్రోత్సహించేవాడు, తాగుడుని ప్రోత్సహించేవాడు, వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు, అబద్ధాన్ని ప్రోత్సహించేవాడు, మోసాన్ని ప్రోత్సహించేవాడు. ఒకసారి మా సంఘంలో ఒక అమ్మాయి, ఆ భర్త హైదరాబాద్ నుంచి ఇదిగో నేను ఉరేసుకుంటున్నాను అన్నాడు. నీకంటే ముందు నేనే వేసేసుకుంటున్నానని ఈ అమ్మాయి వేసేసుకుంది. ఆడు బతుకున్నాడు, ఈ అమ్మాయి చచ్చిపోయింది. అపవాది కార్యాలు అలా ఉంటాయి. అలాగే మా వీధిలో అప్పులైపోయి ఒక ఆవిడ పాయిజన్ తాగి చచ్చిపోయింది. ఆవిడ చచ్చిపోయిన తర్వాత మొత్తం ఆవిడ ఆస్తి అప్పులు లెక్కెత్తే అప్పులు పోయి ఇంకా 50 లక్షలు మిగులుతుంది. ఆవిడికి తెలియక చచ్చిపోయింది. మరణం. చచ్చిపో చచ్చిపో చచ్చిపో. జగన్నాథపురంలో నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి అమ్మాయిని, ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఇలాంటి అమ్మాయిని. ఏంటమ్మా అన్న? అత్మాను నాకు చచ్చిపోవాలని, ఫ్యాన్లో ఎలెట్టాలని, కరెంట్లో పెట్టాలని, లారీ కింద పడిపోవాలని అనిపిస్తుందండి. ఇలా రామ్మా వచ్చింది.
యేసు నామములో నిన్ను వెంటనే విడుదల చేస్తున్నానని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నుంచి మళ్ళీ ఆమెకు ఆ ఇబ్బంది లేదు. ఇప్పుడు దురాత్మలు ఏం చేస్తాయి? గొడవలు పెడతాయి, పిచ్చివాళ్ళని చేస్తాయి, మగవాళ్ళని చేస్తాయి, తాగుబోతులు చేస్తాయి, వ్యభిచారం చేస్తాయి, అబద్ధలాడే వాళ్ళని చేస్తాయి. మోసకరంగా మొన్న ఒక అమ్మాయి హైదరాబాద్లో ఒక అమ్మాయి వస్త్రాలు లేకుండా తిరుగుతుంది. పట్టుకున్నారు, ఆ అమ్మాయిని పట్టుకున్నారు. ఎందుకమ్మా ఇలా వస్త్రాలు లేకుండా తిరుగుతున్నావు అంటే, నా ఇష్టం, చిన్న చిన్న పీలికలు కట్టుకుంది, ఇలా తిరగకూడదమ్మా నువ్వు అంటే, తిరుగుతాను, నా ఇష్టం. ఇదేంటి ఇంత అసహ్యంగా నేను తిరగనివ్వం మేము, ఇలా తిరగకూడదు నువ్వు, రోడ్ల మీద ఇంత అసహ్యంగా తిరగకూడదు నువ్వు. అప్పుడు అంటది, మాకు గురువుగారు ఉన్నారు, ఆడేవాడు పనికిమాలినోడు గురువు, ఆడు చెప్పాడంట, జాగ్రత్తగా వినండి అమ్మా, సుఖపడాలన్నా ఎంజాయ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే ముసల్దానం అయిపోయాక చచ్చిపోయాక ఏం చేయలేవు, నీ ఇష్టం వచ్చినట్టు బతికేయి. ఢిల్లీలో ఒక ఆశ్రమం ఉంది, బొంబాయిలో ఒక ఆశ్రమం ఉంది. నేను ఎండీగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమాల గురించి తెలుసు నాకు. పేర్లు ఇప్పుడు వద్దు, తర్వాత పట్టేశారు, జైల్లో వేశారు. ఆ ఆశ్రమాల్లో ఏం చేస్తారంటే అందరూ వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, బట్టలు కూడా లేకుండా తిరుగుతారు ఆశ్రమం అంతా. అతను అనేది ఏంటంటే, అతని యొక్క మాట ఏంటంటే చాలా అసహ్యమైన మాట మాట్లాడతాడు. అది కూడా వేదాల్లో ఉందని చెప్తాడు. కామి కానిదే మోక్షకామి కాడు అనేది అతను హెడ్డింగ్. అంటే మొట్టమొదట శరీరానికి ఉన్న వాంఛలన్నీ తీర్చేసుకున్నాక దేవుడి మీదకి మనసు వెళ్తుందంట. దేవుడి మీద మనసు పెడితే శరీర వాంఛలు దేవుడి దగ్గర ఉండనివ్వంట. కాబట్టి పూర్తిగా ఏం చేయాలో అంత చేసేసి అప్పుడు ప్రార్థన చేయాలంట. అది పని నచ్చిన జనానికే అందరూ అక్కడికి వెళ్ళిపోయారు అని తీసుకెళ్ళి జైలు వేసారు అనుకోండి. దేవుని స్తోత్రం. నీకు అర్థమవుతుందా? దేవుడు అంటే ఎవరో అర్థమవుతుందా మీకు? దెయ్యం అంటే ఎవరో అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి రూల్స్? దేవుడి దగ్గర నుంచా, దెయ్యాల దగ్గర నుంచా? గట్టిగా చెప్పాలి. కానీ ప్రజలు దెయ్యాల మాటలకి ఆకర్షితులవుతున్నారా, దేవుడి మాటలకు ఆకర్షితులవుతున్నారా? చెప్పండి, చెప్పమ్మాయి, ఎవరి మాటకు ఆకర్షితులవుతున్నారు? దెయ్యాల మాటకు ఆకర్షితులవుతున్నారు. ఒకరోజు ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. నా కూతురు నా మాట వింటలేదండి, ఒక పనికి మాలినోడిని ప్రేమించింది, కాస్త మీరైనా చెప్పండి అంది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ అమ్మని తప్పుకోమని. అమ్మాయి, ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఆ పనికి మాలినోడిని ప్రేమించి రేపొద్దు నీ జీవితం నాశనం అయిపోద్ది కదా అంటే, మా అమ్మ కూడా పనికి మాలినోడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నాకు అప్పుడు దాకా వాళ్ళ అమ్మ అలా చేసుకుందని తెలియదు. మళ్ళీ అమ్మాయిని కిందకి వెళ్ళమని వాళ్ళ అమ్మని కాకేసి, అమ్మ నువ్వు కూడా అదే పని చేసావు. అందుకే కదండి దాని జీవితం అన్నా బాగోవాలనుకుంటున్నాను. నేను చేసిన తప్పే, కష్టం అమ్మ, నువ్వు చేసిందే ఆ అమ్మాయి చేస్తానంటుంది. నేనేం చేయలేనమ్మా, ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. ఏ దారికి వెళ్ళిపోయింది ఆ పిల్ల? తల్లి దారిలోకి వెళ్ళిపోయింది కదండి. చాలామంది గృహాల్లో తల్లిదండ్రులు, పిల్లలు, అత్త మామలు, కోడళ్ళు అందరూ కలిపి తాగేవారిని చూశాను నేను. ఫ్యాషన్ అది. ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది, 15 మంది కూర్చునే టేబుల్ మీద ఆ చుట్టుపక్కల కూర్చుని శుభ్రంగా తాగేసి వచ్చి అక్కడ భోంచేస్తారు పెద్ద పెద్ద గృహాల్లో. ఇదేంటంటే కల్చర్. మా బావగారు పిల్లలకి వివాహం చేశాడు. మా బావగారు చెప్పాడు, బాగా పైన అప్స్టైర్స్లో తాగుడు పెట్టాడు. ఇంకా ఎవరు భోజనానికి రావట్లేదని అడిగారంట. భోజనానికి ఏమవుతారు, పైన తాగేస్తున్నారు. వింటున్నారా? ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఈ లోకంలోకి తీసుకొచ్చినాడు ఎవరు? అపవాది. హల్లెలూయా. చచ్చిపోమని ఓడేవాడు అపవాది. తండ్రి ఆ అపవాది నుంచి బయటపడి ఉంటే
ఈరోజు మన మధ్యన సజీవుడిగా ఉండేవాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. అపవాది చచ్చిపో 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 చచ్చిపో, అపవాదిలో ఉంటే అలాగ అలరం చేస్తారు, దేవుడి దగ్గర ఉంటే అలా కూర్చుంటారు. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వింటున్నారా? చూసారా? ఇదే ఉదాహరణ. దేవుడు చక్కగా మార్చేస్తాడు, అద్భుతంగా మార్చేస్తాడు. వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈడంత అలరుడు ఈదులు ఎవరు లేరు, కానీ ఎంత హాయిగా కూర్చున్నాడు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నా మాటలు జోలపాట్లా ఉన్నాయి ఆడికి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, తాగుపోతాడు ఎవరి చేతిలో, తిరిగిపోతాడు ఎవరి చేతిలో, మోసం చేసేవాళ్ళు ఎవరి చేతిలో, తమ కంటే ఎక్కువగా ఊహించుకునేది ఎవరి చేతిలో? ఎవరి చేతిలో ఉన్నారు? అపవాది చేతిలో. మనశ్శాంతి లేదు. అపవాది వల్ల మనశ్శాంతి ఉండదు, హృదయానికి శాంతి ఉండదు. 40 సంవత్సరాలు నాకు శాంతి లేదండి. 20 సంవత్సరాల నుంచి ఎంతో శాంతిగా ఉన్నాను. హల్లెలూయా. నేను ఇంటికి వెళ్ళిపోయండి, పైకి వెళ్ళి అన్నీ రాసుకుని ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి పడుకుంటానండి. ఆవిడ అంటది, ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు, మళ్ళీ పొద్దున్న దాకా ఏమీ తెలియదండి. ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోనింకా యోచింపనేలా, అవనిలోగచాట్ల పాలైన అప్పకు శాంతి ఆత్మకు ఇలలో రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెదా, శిలువలో రక్తం చిందించెను, బలియాయెను ఘనుడు మనకై రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరకును, ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడా యేసే ఇచ్చును. నేను చాలా జాలిపడేది ఎవరిని చూసో తెలుసా? ఇద్దరిని. చాలా జాలి పడతాను నేను. ఎవరా ఇద్దరు తెలుసా? యేసుని ఎరగని వారు ఒక 50% జాలి పడతాం. యేసుని ఎరిగి విశ్రాంతి లేని వారికి 100% జాలి నాకు. వీళ్ళందరూ యేసుని తెలుసుకున్నారండి. ఇక్కడ ఉన్నారు, చుట్టూ ఉన్నారు. వీళ్ళు విశ్రాంతిగా ఉంటారండి. చాలామంది కలవరం. యేసుని తెలుసుకున్న ఆవిడింటికి యేసుని తెలుసుకోలేని ఆవిడ వెళ్తుందండి. అక్క అని వెళ్తుంది. పాపం ఏదో సంచెట్టుకుని వెళ్తుంది, కూర ఏదో వండుకుని పట్టుకెళ్తుంది. అక్క ఎలా ఉన్నావు అంటుంది. ఎవరో తెలుసా? యేసుని నమ్ముకోనావిడి. యేసుని నమ్ముకున్న ఆవిడ ఇంటికి వెళ్ళింది. జుట్టు పీక్కుని ఎరబోసుకుని, నా బతుకే కావాలా, మా ఆయన మాటండు, అబ్బాయినా మాటండు, కోళ్ళన మాటండు, మన వల్ల మాటండ్రు, నా బతుకే గందరగోళంగా ఉంది, నా పరిస్థితి ఏం బాగోలేదు, అయ్యో అక్క నేను చూద్దామని వచ్చాను, ఏమో నా బతుకేం బాగోలేదు. అంత అయిపోయాక ఫోన్ చేశాక ఒక గంటకి తెప్పరెళ్ళింది. తెప్పరెళ్ళి, చెల్లమ్మ ఏమైనప్పటికీ నువ్వు యేసుని నమ్ముకోమ్మా. నేనా? అయ్య బాబోయ్, ఇప్పుడు దాకా నీ మాటలు విన్నాక నాకెందుకు యేసు? సరే యేసుని నమ్ముకున్న ఆవిడ యేసుని నమ్ముకోని ఇంటికి వెళ్ళింది.
యేసును నమ్ముకొని ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ సంతోషంగా భోజనాలు చేస్తా హాయిగా ఉన్నారు. రాక్క ఎప్పుడొచ్చో రా లోపలికే అంటే లోపల వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారేంటి అనుకుంటుంది. అర్థమైంది మీకు? వీళ్ళని చూసి నాకు ఎంత జాలో పాపం. ఏంటో ముఖాలు, ఏడుపు ముఖాలు, దిష్టి తీసిన ముఖాలు, అన్నీ పోగొట్టుకున్న ముఖాలు, బైబిల్ పట్టుకుని ఏడుతా వచ్చే ముఖాలు. ఎంత జాలి వేయాలి మనకి, ఎంత జాలి వేయాలి చెప్పండి వీళ్ళ ముఖాలు చూస్తే మనకి. కారణం ఏంటో తెలుసండి, వీళ్ళు యేసులో లేరమ్మా. హల్లెలూయా. యేసులో లేరండి. మరి యేసులో ఉన్నవారికట సంతోషము, సమాధానము, ఎంత ఆనందం కదండి. మరి ఎవరిని చూసి జాలిపడాలి ఇప్పుడు? యేసును నమ్ముకుని ఏడుసేవాళ్ళని చూసా, యేసును నమ్ముకోకుండా బాధపడుతున్న వారిని చూసా, ఇద్దరు పట్ల జాలి మనకు. నేను ఈ రోజున మీ అందరి ముందు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. హృదయము, ఆత్మ, శరీరము, మనస్సు, ప్రాణము మొత్తం యేసు మీద ఆధారపడిన వారు మరణించే వరకు ప్రశాంతముగా సంతోషముగా ఉండగలరు. హల్లెలూయా. నో డౌట్ అబౌట్ ఇట్. సందేహం లేదండి. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నా జీవితం చాలా అనుభవం కలిగింది, చాలా చూసేసాను. దాన్ని బట్టి చెప్తున్నాను. మనస్ఫూర్తిగా యేసు దగ్గరికి రాకుండా మీకు విశ్రాంతి అనేది దొరకదు. అర్థమైందా? విశ్రాంతి కావాలంటే యేసు దగ్గరికి రమ్మని యేసు పిలుస్తున్నాడు. హల్లెలూయా. సంతోషంగా, ఆనందంగా. ఉదాహరణకి యేసులోకి వచ్చిన వారికి ఎదురుగుండా ఒక కొండ ఉందనుకోండి. యేసులో ఉన్నవారు ఎదురుగుండా ఒక కొండ ఉంది. అప్పుడు యేసులో ఉన్నవారు అంటారు, ఓ కొండ తప్పుకో అనగలుగుతారు. కొండ ఎలా తప్పుకుంటుంది? కొండ ఏ విధంగా తప్పుకుంటుందంటే, ఆ కొండను యేసు ప్రభు తప్పుకోమంటే తప్పుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ కొండ లాంటి సమస్య నీకున్నా, అంత పెద్ద సమస్య ఉన్నా, ఆ కొండలను చేసిన దేవుడికి నువ్వు అప్పచెప్పుకుంటే ఆ సమస్యను ఇలాగ తీసేస్తాడు. హల్లెలూయా. ఇది యేసు ప్రభుకుండే శక్తి, ఇది యేసు ప్రభుకుండే ఘనత. నేను చెప్పదలుచుకుంది మేము చెప్పేశాను, తర్వాత మీ ఇష్టం. అంతే కదా, అంతేనా పాప? నేను చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్తున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. కాబట్టి యేసు ప్రభు అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. యేసు ప్రభులో ఉన్నవారికి ప్రశాంతత, సంతోషము, సమాధానము కలుగుతుంది. అంత పూర్తిగా యేసు ప్రభు మీద ఆధారపడితే మాత్రమే ఇది దొరుకుతుంది కదండి. అటు ఇటు ఇటు అటు ఉన్నవారు సాక్షులుగా ఉండలేరండి, పరిపూర్ణ సాక్షులుగా ఉండగలుగుతారు. కాబట్టి ముగింతనం, దేవుడు, మానవుడు, మధ్యవర్తి యేసు, వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకొకడు ఉన్నాడు. ఆడి పేరేంటి? గట్టిగా చెప్పమ్మా, నిద్రపోతున్నారా? అపవాది. గట్టిగా చెప్పండి. ఈ అపవాది నీ జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు కనుక ఈరోజు అపవాది మీ కుటుంబం నుంచి, మీ జీవితాల్లోంచి వెళ్ళిపోవాలంటే నిండు మనసుతో యేసుని హృదయంలోకి ఆహ్వానించండి. ఇవాళ వెళ్ళిపోతే రేపు పొద్దున్న చూసేస్తారు మీరు కార్యాలు, ఆగిపోయిన కార్యాలు, జరగబోయే కార్యాలు, అద్భుత కార్యాలు చాలా వేగంగా చేస్తాడు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఎస్తేరమ్మ గారు, వారి బంధువుల కుటుంబాలను మీరు దీవించండి నాయన. ఏలూరు, కాకినాడ, కొవ్వూరు, అలాగే పెనుమంట్ర, ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్న వారందరి కొరకు
ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, ఈ కుటుంబాల్లో సంవత్సరాల తరబడి దుఃఖాలు, శోధనలు, వేదనలు, ఇబ్బందులు, ఆటంకాలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఈ కుటుంబాలకు శాంతి, సంతోష, సమాధానాలు అనుగ్రహించండి. రాబోయే దినాల్లో మీ గొప్ప రక్షణ వారికి, మైకులో విన్నవారికి తప్పకుండా కలుగచేయండి. ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగే గ్లోరీ గారు తీసుకొచ్చిన వారిని కూడా దీవించండి. సువార్తకు వచ్చిన వారందరినీ దీవించండి. తిరిగి ప్రయాణంలో తోడై ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. మీ కుటుంబాలకి మేలు చేయటానికి దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమి సందేహం లేదు. రేపు రాత్రి చింతల దొడ్డిలో